మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రజలందరికీ ముఖ్యంగా నేటి యువతకు తెలియచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుంది. మన దేశంలో కనుక చూస్తే సుమారుగా 5,000 సంవత్సరాల చరిత్ర మన దేశానికి సొంతం. 311 మిలియన్ల జనాభా మన దేశంలో ఉంది. వీరందరూ కూడా విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలతో బతుకుతూ దీన్ని ఒక మతాల మ్యూజియంగా కూడా పేరు పొందేట్టుగా చేశారు. అలాగే మాతృభాషలు కనుక చూస్తే 19,500కు పైగా మాతృభాషలు మన భారతదేశ వ్యాప్తంగా కూడా మనం గమనించవచ్చు. సో ఇట్లాంటి మాతృభాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు వీటన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అలాగే ప్రపంచానికి కూడా పరిచయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే మేరా గామ్ మేరా ధరోహర్, అంటే మన గ్రామము మన సంస్కృతి. దీనికోసం ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ను రూపొందించి దేశంలో ఉన్న దాదాపు 6,45,000 గ్రామాలను ఈ వెబ్సైట్లో మ్యాపింగ్ చేయటం ఒక బృహత్తర కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. వీటిలో భాగంగా ఇప్పటికే 4.5 లక్షల గ్రామాలను ఈ వెబ్సైట్లో మ్యాపింగ్ చేయడం కంప్లీట్ అయింది. గుంటూరు జిల్లాను కనుక చూసుకుంటే వాటిలో 1,010 గ్రామాల్లోనూ ఉన్న ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వం, అట్లాగే ఆయా గ్రామాల్లో ఉన్న కళాకారులు, కళారూపాలని కూడా ఈ వెబ్సైట్లో పూర్తి స్థాయిలో నమోదు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం యువతకు నేటి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియచెప్పడం అయితే, మరో ప్రధాన ఉద్దేశం గ్రామాల్లో ఉన్న కళాకారులకు అలాగే జనాభాకు కూడా ఆర్థికంగా చేయూతనివ్వటం కూడా మరో లక్ష్యంగా చెప్పవచ్చు. ఎలా అంటారా? ఈ విధంగా కళారూపాలను, కళాకారులను కనుక వెబ్సైట్లో పెడితే దాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చూసి ఆయా కళాకారులను వాళ్ళని చూడటానికి, ఆ కళారూపాలను చూడటానికి కూడా ఆయా గ్రామాలకు విజిట్ చేసే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఆ గ్రామాల్లో ఫుట్ఫాల్ పెరిగి వాళ్ళకి ఆర్థికంగా కూడా చేయూత అందించే అవకాశం కలుగుతుంది. సో ఈ మేరా గ్రామ్ మేరా ధరోహర్ కార్యక్రమం కింద ఈరోజు మనం చేబ్రోల్లో ఉన్నాము. ఈ చేబ్రోల్లో ఈ కార్యక్రమం ఎలా అమలవుతుందన్నది ఒకసారి మనం చూద్దాం. సుమారు 72,141 మంది జనాభా ఉన్న ఈ చేబ్రోలు గ్రామం గుంటూరు జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో ఒకటి. దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత శాసనాన్ని కూడా ఇక్కడే కనుగొన్నారు. విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉండే ఆంధ్రప్రదేశ్లోని ఏకైక యూదుల ప్రార్థనా మందిరం కూడా ఇక్కడే ఉంది. స్థానిక భీమేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ సమయంలో 3వ శతాబ్దం నాటి సంస్కృత భాషా శాసనం కూడా బయటపడింది. ఇక్కడ 200 సంవత్సరాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించిన చతుర్ముఖ్య బ్రహ్మ దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. రాజస్థాన్లోని పుష్కర్లోనూ చేబ్రోల్లోనూ మాత్రమే ఈ బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. వందలాది సంవత్సరాల పురాతన ఈ బ్రహ్మ దేవాలయంతో పాటు 101 దేవాలయాలు ఈ గ్రామంలో ఉండటంతో దక్షిణ కాశీగా కూడా ఈ గ్రామాన్ని పిలుస్తున్నారని స్థానిక పెద్దలు తెలిపారు. ఈ చేబ్రోల్ని చిన్నకాశీ అంటారు. ఇక్కడ 101 గుడి, 101 బావి ఉన్నాయని పురాతన నుంచి మా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఫేమస్ చతుర్ముఖ బ్రహ్మ గుడి. బ్రహ్మ గుడికి ఆపోజిట్ 4 వైపులా 4 శివాలయాలు, 4 మూల 4 అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ శివాలయం, భీమేశ్వర స్వామి ఆలయం, ఆదికేశ్వర స్వామి ఆలయం, కాలభైరవుడు, సహస్రలింగేశ్వర స్వామి గుడి, వేణుగోపాల స్వామి గుడి, సాయిబాబు గుడి, మొత్తం 101 గుడి ఉన్నాయండి. చేబ్రోలు ప్రసిద్ధి. దీన్ని చిన్నకాశీ అని కూడా అంటారు. అన్ని మతాలు, కులాల వాళ్ళు సహజీవనంగా గౌరవప్రదంగా జీవిస్తున్నారు. చేబ్రోలు గ్రామంలో ఎటువంటి అరమరికలు లేకుండా ప్రజలందరూ ఎప్పటి నుంచో సుఖశాంతులతో ఉన్నది గ్రామం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో దేవాలయాలు, గాలిగోపురం ఇవన్నీ పునర్నిర్మాణం చేసి రెనోవేషన్ చేసి చారిత్రక కేంద్రంగా పురావస్తు శాఖ వారి స్వాధీనంలోకి ఈ దేవాలయాలన్నీ వెళ్ళిపోయినాయి. దేవాలయంలో చాలా ఈ చుట్టుపక్కల ఈ చేబ్రోలు పాటినేల మీద అనేక పురాతన నాణ్యాలు ఇవి పూర్వం దొరికినాయి. అవి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి పురాతత్వ శాఖ వారికి అప్పచెప్పారు. మన వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటారు గ్రామంలో. చేబ్రోలు గ్రామ విలేజ్ రెవెన్యూ అధికారి శ్రీనివాస్ను దూరదర్శన్ పలకరించగా చేబ్రోల్లో మేరా గామ్ మేరా ధరోహర్ కార్యక్రమం కోసం వివరాలు సేకరించిన తీరును ఆయన వివరించారు. మేరా గామ్ మేరా ధరోహర్ కింద ఈ చేబ్రోలు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు, 101 గుడి, 101 చెరువు ఉండేదని ఇక్కడ ప్రాశస్త్యం. ఇక్కడ బ్రహ్మగుడి, చతుర్ముఖ బ్రహ్మగుడి ఉంది. ఇది రాజస్థాన్లోనే మొదటిది ఉంటే ఇక్కడ మన ఇండియాలో రెండోది చేబ్రోలు గ్రామం అని చెప్తారు. దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ ఉండేటువంటి
దేవాలయాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఈ గ్రామంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు కానీ అన్నీ చూపించడం జరుగుతుంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళలు మన సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేస్తుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో అటువంటి కళలను, కళారూపాలను కూడా ఈ మేరా గాঁव మేరా ధరోహర్ కార్యక్రమంలో నమోదు చేస్తున్నారు. అటువంటి కళలకు కాణాచిగా కూడా ఈ చేబ్రోలును చెప్పుకోవచ్చు. గ్రామానికి చెందిన ప్రముఖ నాటక కళాకారుడు కుటుంబరావును దూరదర్శన్ పలకరించగా చేబ్రోలు విశిష్టతను ఆయన వివరించారు. చేబ్రోలు గ్రామం, ఈ చేబ్రోలు గ్రామం అంటే పురాతన గ్రామం. పురాతనం నుంచి ఇది అనాది గ్రామం. ఇది ఇటీవల వచ్చింది కాదు. అనాదిన కొన్ని బౌద్ధ దేవాలయాలు, కొన్ని చోళరాజు దేవాలయాలు, కొన్ని గ్రామస్తులు చేసినవి కొన్ని ఉన్నాయి. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు చేసినటువంటి బ్రహ్మదేవాలయం, దానికి సంబంధించినటువంటి 4 చేబ్రోలు అంటే మొదటి కాంగ్రెస్ ఉద్యమంలో కూడా కాంగ్రెస్లో పాల్గొన్నటువంటి చేబ్రోలు గ్రామం పేరు, అందువల్ల అనాదించి పేరే. ఈ గ్రామంలో పోయినంతమంది స్వాతంత్ర సమరయోధులు ఎక్కడా లేరు. గ్రామంలో 40 మంది ఆ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు 40 మంది జరిగిపోయిన రోజు గ్రామం ఇది. ఖద్దరికి పేరు, పొగాక్కి పేరు చేబ్రోలు గ్రామం అనాది నుంచి ఇట్లా వస్తూ ఉంది. పేరు పాటిపల్ల పెరిపిచ్చయ్య గారు స్వాతంత్ర సమరయోధుల్లో, మరి వాసిరెడ్డి చంద్రశేఖరం గారు, పాటిపల్ల నాగేశ్వరరావు గారు, మరి బోడిపూడి వెంకట సుబ్బయ్య, 22 మగవాళ్ళు, 20 మంది ఆడవాళ్ళు పోయారు. గోళమూడి రత్నమ్మ గారు, రాబెళ్ళ వెంకాయమ్మ గారు, అఖిలాండమ్మ గారు తామ్రపత్రం పుచ్చుకుంది ఇందిరాగాంధీ దగ్గర. అఖిలాండమ్మ గారు ఇది స్వాతంత్ర సమరయోధురాలు. అట్లా జరిగిన వాళ్ళందరూ ఎవరో లేరు, కాలం గడిచారు, అందరూ గతించారు. ఎవరో ఒకళ్ళు కూడా లేరు. వాళ్ళు మా నాన్నగారు కూడా స్వాతంత్ర సమరయోధుడే. ఇటువంటి మేరా గాঁव మేరా ధరోహర్ వంటి కార్యక్రమాలు దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఎంతో ఉపయోగకరమని అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ఈ గ్రామం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13,344 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిల్లో మొత్తం కూడా సమగ్రమైన సమాచారాన్ని యావత్ ప్రపంచం చూసే విధంగా ఆన్లైన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం చాలా అభినందదగ్గ విషయం. కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా ప్రతి గ్రామం చరిత్రని ప్రతి అధికారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రామంలో ఉన్న కళలు కానివ్వండి, అక్కడ ఉన్న పాత చారిత్రక వైభవం కానివ్వండి, తాళపత్ర గ్రంథాలు కానివ్వండి, శాసనాలు కానివ్వండి, ప్రతి విషయం కూడా సమగ్రంగా ఆ గ్రామ చరిత్ర ప్రతి ఒక్కళ్ళు తెలుసుకునేదానికి దోహదపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కళ్ళు సామాజిక బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి, జిల్లా అధికారులకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అన్న ప్రముఖ న్యాయశాస్త్రవేత్త నాని పాల్కీవాలా మాటలకు ఈ వెబ్సైట్ దర్పణం పడుతోంది. నగరాల్లో రోజురోజుకి పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో పాటు మానసిక కాలుష్యాన్ని కూడా బద్దలు కొట్టుకొని గ్రామాల వైపు నేటి యువత చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు వారికి దశ నిర్దేశనం చేస్తున్నాయి. పూర్వం చేతి పరిశ్రమలన్నీ కూడా గ్రామాలే కేంద్రంగా నడుస్తూ ఉండగా కళలు, కళాకారులు కూడా గ్రామాల్లోనే ఉండేవారు. కేవలం పరిపాలన కొరకు మాత్రమే పట్టణాలు ఉండేవి. కానీ మారిన పరిస్థితుల్లో వలసలు పెరిగి పట్టణాలు నిండిపోతుండగా గ్రామాలకు పాత వైభవాన్ని తిరిగి అందించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్, కల్చరల్ అండ్ హెరిటేజ్ ఇంటాక్ అనే సంస్థ కూడా మన వారసత్వ సంపదను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ఈ సంస్థకు రాష్ట్ర కన్వీనర్గా ఉన్న సింగం లక్ష్మీనారాయణ దూరదర్శన్తో మాట్లాడుతూ గ్రామాల్లోనే ఉండే మన సంస్కృతి సంపదను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు. మనకు ఏదైనా సరే నాగరికత కలిగినటువంటి దేశము, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నటువంటి దేశము, ఆ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా గ్రామాల్లోనే వచ్చినాయి.
కొన్ని కారణాల వల్ల పట్టణీకరణ జరిగిపోయి ఈ గ్రామాల్లో ఉండేటువంటి ఈ సంపదని ఇది కేవలము కల్చరల్ రిచ్నెస్, ఈ రిచ్నెస్ను మర్చిపోవటం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ భారత ప్రభుత్వము దీని మీద శ్రద్ధ తీసుకొని ఈ గ్రామాలన్నింటినీ కూడా డేటా చేసి ఆ గ్రామాల గురించి గ్రామస్తులకి, గ్రామానికి బయట ఉన్నటువంటి వాళ్ళకి, ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేస్తున్నారు. ఏదో వచ్చింది ఏదో రాసి పంపిద్దాం అనుకోకుండా మనస్సు పెట్టి లోకల్ చరిత్ర, హిస్టారికల్ బుక్స్లో ఏం రాశారు, అదేవిధంగా లోకల్ ఆర్కియలాజికల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాలను కనుక చేర్చినట్లయితే ఇది ఒక మంచి డేటా ఉంటుంది. ఈ కాలం మనకు గుప్తుల కాలపు స్వర్ణయుగం అంటాం, ఎందుకంటే అప్పుడు జరిగిపోయినటువంటి వాటన్నిటిని వాళ్ళు రీడైరెక్ట్ చేశారు, మళ్ళీ ఆ పుస్తకాలన్నీ మళ్ళీ రాయించారు. ఇప్పుడు కూడా గ్రామ చరిత్రలు రాయాలి, ఈ పుస్తకాల రూపంలో రావాలి, వచ్చేటువంటి తరాలకి, అభివృద్ధి చెందినటువంటి తరాలకి అది అందిస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ గ్రామాలను అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ పట్టణాల మీద విసుగు చెందినటువంటి వాళ్ళందరూ కూడా గ్రామాల వైపు చూస్తున్నారు, జనం మీద ఉన్నది. అయితే ప్రభుత్వం కూడా ఇవాళ ఆలోచన చేయటం అనేటువంటిది ఒక ఇన్స్పిరేషన్గా భావిస్తున్నాము. భారతదేశపు పూర్వ వైభవం ఏదైతే ఉన్నదో, ఏదైతే మనం ఇవాళ గురుస్థానం అంటున్నామో, అది రావటానికి ఇది గురుస్థానం. అంటే ఈ గ్రామమే గురువులు ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్ళారు. మీరు చూడండి, ఏ కవి, ఏ పండితుడిని చూసినా సరే ఇవాళ కుగ్రామాల్లో ఉండేటువంటి చోటే ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి అది మనకు చాలా అవసరము, అది చేస్తున్నారు. అందులో ఇంటాక్గా స్టేట్ కన్వీనర్గా వీటిల్లో భాగ పంచుకోవడం అనేటువంటిది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ వెబ్సైట్ని కనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే భారతదేశ గ్రామాలకు సంబంధించిన అతిపెద్ద సాంస్కృతిక భాండాగారంగా దీనిని భావించవచ్చు. ముఖ్యంగా మన దేశ వైవిధ్యాన్ని గ్రామాల ద్వారా కనుగొనటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నేటి యువతకు, విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండే మన సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియచేయటానికి కూడా ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఒక్క మౌస్ క్లిక్తోనే మన దేశంలోని ఏ గ్రామాన్నైనా ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని ఈ వెబ్సైట్ అందిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశంలో వేళ్ళూనుకొనిపోయిన సంస్కృతి. ఎన్నో రకాల మతాలు, జాతులు, ఆహారపు అలవాట్లు, వ్యవసాయ విధానాలు అవలంబించే కోట్లాది మంది ప్రజలు భారతీయం అనే ఏకైక నినాదంతో జీవించే అద్భుత వేదికగా మన దేశాన్ని చెప్పవచ్చు. ఈ విధమైన విభిన్న అంశాలను అనుసరిస్తున్న మన రాష్ట్రంలో ఉన్న 27,800 గ్రామాలను కూడా పూర్తిగా డాక్యుమెంట్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో ఉన్న 1010 గ్రామాల డాక్యుమెంటేషన్ ఇప్పటికే పూర్తి చేశామని ఈ ప్రాజెక్టుకు గుంటూరు జిల్లా సమన్వయకర్త రవీంద్ర తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన డిజిటల్ భాండాగారంలో ఈ వివరాలన్నీ నమోదు చేస్తున్నామని, ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. గ్రామ సభలలో ఈ వివరాలను గ్రామ పెద్దలతో ఆమోదింపచేసి ఆ తరువాతే డిజిటల్ భాండాగారంలో ఉంచుతున్నామని, తద్వారా తాము అందించే వివరాలకు అధికారిత లభిస్తుందని ఆయన తెలిపారు. జనవరి 18 నుంచి 24 వరకు ఒక సర్వే వీక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సర్వే వీక్లో గ్రామ పంచాయతీలో ఒక సర్వేని అపాయింట్ చేసి ఆ సర్వేర్ ద్వారా ఆ గ్రామంలో ఉన్న భిన్నమైన సంస్కృతులు ఏమిటని ఐడెంటిఫై చేసి ఆ సర్వే చేసిన డేటాని 26న ఒక గ్రామ సభ నిర్వహించి, జనవరి 26న ఒక గ్రామ సభ నిర్వహించి ఆ గ్రామ సభలో ఆమోదించి ఆ తర్వాత మనం ఫిబ్రవరి 3లోపు ఆన్లైన్ చేయడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ సెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ట్యాంజిబుల్ హెరిటేజ్ అండి, ఇంటాంజిబుల్ హెరిటేజ్ అనేది మనం అలా ట్యాంజిబుల్ హెరిటేజ్ అంటే భౌతికమైనవి. సో మనకి భౌతికమైనవి, అభౌతికమైనవి అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటుంటే, భౌతికంగా వచ్చేవాటికి మనకి కొన్ని భౌగోళికంగా ఏర్పడినవి ఉంటాయి. సో భౌగోళికంగా మనకి ఏమేమి ఏర్పడినాయి అంటే గ్రామ పంచాయతీలు మనం అబ్జర్వ్ చేస్తే నదులు, వాగులు, సరస్సులు, చెరువులు, అలాగే మన కొన్ని రాతి కట్టడాలు, కొండలు, గుట్టలు, గుహలు, జలపాతాలు ఇవన్నీ కూడా మనకి భౌతికంగా వచ్చి ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా కొన్ని కథలు గ్రామాల్లో ప్రాచుర్యంలో ఉంటూ ఉంటాయి. సో ఈ కొండ ఎలా ఏర్పడింది, ఈ గుట్ట ఎలా ఏర్పడింది, ఈ జలపాతం ఎలా ఉంది అని చెప్పి కొన్ని సో అలా పూజించడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటికి సంబంధించిన వివరాలను కూడా మనం సేకరించాలి. అలాగే భౌగోళికమైనతో పాటు మన చారిత్రక కట్టడాలు కూడా కొన్ని నిర్మిస్తూ ఉంటాం. సో చారిత్రక కట్టడాలను మనం చూస్తే మనకు ముందు ఈరోజు మనం ఉన్నామంటే మనం రాజులను చూడలేదు, జమీందారులను చూడలేదు, అలాగే వాళ్ళ పరిపాలన మనం చూడలేదు. కానీ ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే మనకున్న అవి ప్రెజర్ చేయడం వల్ల మనం చెప్పుకోగలేము. అలాగే మన ముందు తరాలకి, భావితరాల వాళ్ళకి కూడా అందించాలనే ఉద్దేశంతో మన వాళ్ళు ఏం చేశారంటే ఈ చారిత్రక కట్టడాలు ఏవైతే రాజులు, జమీందారులు వ్యవస్థ ఉందో వాళ్ళు నిర్మించిన కట్టడాలు, భవనాలు, కోటలు, వాళ్ళ ద్వారాలు ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రాచుర్యం ఉన్నాయి. సో మనం అబ్జర్వ్ చేస్తే చల్లపల్లి జమీందారు కోట అని ఇట్లా రకరకాల కొన్ని ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా ప్రిజర్వ్ చేసి మనం ముందు తరాల వారికి, అలాగే మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని కళలు కూడా మరుగున పడిపోతూ ఉంటాయి. మన చిన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనం కొన్ని ఆటలు ఆడి ఉంటాం. ఈరోజు మన పిల్లలు అలాంటి ఆటలు కూడా మర్చిపోయి ఉంటారు. అలాగే సో ఇవన్నీ మనం ప్రిజర్వ్ చేయడం వల్ల మన ముందు తరాల వారికి
మరుగున పడిపోయిన కొన్ని కళలను కూడా చేయూతనిచ్చి ఆదరణ కల్పించి తద్వారా వాళ్ళకి రేపటి రోజున ఒక ఆదాయం కూడా చేకూర్చాలన్న సద్భావంతో కూడా మన గవర్నమెంట్ మనకి ఇలా ఈ డిజిటల్ భాండాగారాన్ని రూపొందించి ముందు తరాలకు అందించాలన్న కోరిక కూడా ఉంది. దక్షిణ కాశీగా ఆలయాల భూమిగా పేరు పొందిన ఈ చేబ్రోల్లో ఈ మేరా గ్రామ్ మేరా ధరోహర్ కార్యక్రమం ఎంతో సమర్థవంతంగా అమలైంది. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం స్థానికమైన సిబ్బంది ద్వారా పలకరించి వారి దగ్గర నుంచి సేకరించిన వివరాలు, అలాగే చరిత్రలో ఇప్పుడు ఈ మనము నుంచున్న చోట చూస్తే వెనకాల శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో ఉన్న లిపిని తిరిగి అనువదించి దాని నుంచి సేకరించిన వివరాలు, ఈ విధంగా అనేక వివరాలను క్రోడీకరిస్తూ చేబ్రోలు గ్రామం గురించి పూర్తి స్థాయిలో ఈ వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తూ అలాగే ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న చారిత్రాత్మక విశేషాలన్నింటినీ కూడా మీరు చూడవచ్చు. తద్వారా మీ పిల్లలకు కూడా ఈ మన గ్రామంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియచెప్పడం ద్వారా వారికి దేశం పట్ల బాధ్యత కూడా పెంచవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. రవిశంకర్, దూరదర్శన్ న్యూస్, గుంటూరు.